వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మరొక వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వస్తున్నానండి. ఇది ఉగాది వ్లాగు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చీరలు, గాజులు, బొందెదారాలు ఇవన్నీ అయితే మేము అమ్మవారికి మొత్తం మా తరపు నుంచి 8 చీరలు అయితే అమ్మవారికి వెళ్తున్నాయి. మొత్తం వీడియో కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇదంతా ఉగాది వ్లాగ్లో వస్తుంది. ఫస్ట్ చీర ఇచ్చి వచ్చిందండి అమ్మవారికి. రాజంపేటలో పాత బస్ స్టాండ్ దగ్గర మారెమ్మ తల్లి ఉంది. ఆ అమ్మవారికి అయితే ఉగాది ముందు రోజు, ఇది కూడా ఉగాది ముందు రోజే అండి, వెళ్ళేసి అమ్మవారికి ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు చీర కట్టమని చెప్పేసి అయితే ఇచ్చేసి వచ్చాము. అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుళ్ళో అయితే 108 చీరలతో అయితే ఉగాది రోజు అలంకరణ అయితే ఉన్నిందండి. అందుకని చెప్పేసి ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు ప్రకారం అయితే చీరలు అయితే అమ్మవారికి ఇవ్వమన్నారండి. అందుకని చెప్పేసి మేము చీరలు అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరివి కలిపి మొత్తం అప్పటి వరకు 8 అండి. తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు. మొత్తం కలిపి మన దగ్గర నుంచి 12 చీరలు అయితే వెళ్ళాయి. అమ్మవారికి అలంకరణ కోసం అయితే 12 చీరలు అయితే వెళ్ళాయండి. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. మేము గాజులు ఇచ్చాం కదండి, ఆ గాజుల్ని అప్పుడే అలంకరణ కోసం అయితే అల్లుతున్నారు. ఇదైతే ఉగాది రోజు అండి. మా ముగ్గు ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ప్లీజ్ అండి, ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే ముగ్గు చూసన్నా లైక్ చేసేసేయండి. చాలా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. లాస్ట్ వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే లైవ్స్, మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి, ఆ లైవ్ వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నేను ఆ రోజైతే ఉగాది శుభాకాంక్షలు చెప్పానని అనుకుంటున్నానండి. ఇప్పుడు చెప్తే మరి చాలా రోజుల తర్వాత బాగుండదు, అందుకని ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా అనేది ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే చాలా షార్ట్ వీడియో అండి, మీరు ఈజీగా చూసేయచ్చు. ఉగాది రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి గుడికి అయితే ఫస్ట్ వచ్చామండి. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు. అమ్మవారిని దర్శనం చేసుకోండి, ఎందుకంటే అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారండి. ఆ రోజైతే పొంగు పాలు పెట్టుకుంటారు, ఏటల్ని కోసుకునే వాళ్ళు కోసుకుంటారండి. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ రాజంపేటలో మన్నూరులో అయితే ఎల్లమ్మ గుడి ఉందండి. మనకి
బైపాస్ రోడ్డు మీద నుంచే మనకి బస్సులో కానీ కార్లో 2 వీలర్స్లో ఎక్కడ దేంట్లో వెళ్ళినా అమ్మవారి టెంపుల్ అయితే పెద్దదండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అమ్మవారి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మారెమ్మ తల్లి అండి, మారెమ్మ తల్లి టెంపుల్ పాత బస్ స్టాండ్ దగ్గర ఉందండి. మీరు విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ రోజు అమ్మవారికి కూడా మన చీరే వెళ్ళిందండి. చీర ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఆఫ్టర్నూను మేమైతే మా సైడ్ ఉగాది రోజు పొంగుపాలు పెట్టుకుంటారు, ఏటల్ని కోసుకుంటారండి. కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ కంపల్సరీగా తింటాము. అందుకని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి మై ఫేవరెట్, నేను ఎప్పుడు వెళ్ళే నాయుడు కుండ బిర్యానీ రెస్టారెంట్ అండి. ఇది మనకి హైవేలో ఉంటుందండి. అంటే కడప టు తిరుపతికి వెళ్ళే రూట్లో రాజంపేట దగ్గర అయితే ఉంటుంది. టేస్ట్ వైజ్కి వస్తే చాలా బాగుంటుందండి. నాకు ఎంతో ఫేవరెట్ అయిన నాయుడు మటన్ కుండ బిర్యానీ అండి. ఇక్కడ టేస్ట్ వైజ్కి వస్తే కుండ బిర్యానీ సూపర్గా ఉంటుంది. అందులో నేను చికెన్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది మటన్ అండి. 98% ప్రిఫర్ చేసేది మటన్ బిర్యానీ, ఎందుకంటే చాలా బాగుంటుందండి. పీస్ అయితే మనకి ఇంట్లో చేసుకున్నట్టు మంచిగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. దగ్గరలో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి, నేను మంచిగా టేస్ట్ అంటే నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుందని చెప్పి జస్ట్ ఒక మాట అంతే. అలాగే గుళ్ళో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి, అది కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ అండి లైక్ చేసేసేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుందండి. అందుకని చెప్పేసి వీడియోని ప్లీజ్ అండి లైక్ చేయండి అని చెప్తాను. మీరు నాకు ఇది ఒక హెల్ప్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.